హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి టీలోకి బిస్కెట్స్ అండి. వీటినైతే బిస్కెట్స్ అంటారు. స్నాక్స్ లా కూడా తినొచ్చు. వీటిని బయట అమ్ముతూ ఉంటారు. చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం టీలోకి ముంచుకొని. ఇవి చాలా బాగుంటాయండి. ఇంట్లోనే వీటినైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ట్రాన్స్పరెంట్ కవర్లలో అమ్ముతూ ఉంటారు. బయట కనిపిస్తూ ఉంటాయి కదా, వాటినైతే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవైతే ఫస్ట్ మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే క్రంచీగా కొద్దిగా టేస్టీగా రావాలంటే, ఆ ఫ్లేవర్ రావాలంటే మైదా పిండితో చేసుకుంటే బాగుంటాయి. ఇలా మైదా పిండిని అయితే 2 కప్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా వామన్ అయితే చేతితోటి రబ్ చేసి ఇలా తీసుకోవాలి. వీటిని ఈ మైదా పిండిలో వేసేయాలి. సరిపడినంత 1/2 స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో మనం చిటికెడంతా వంట సోడా అయితే వేసుకోవాలి, బేకింగ్ సోడా. ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ సరిపడినంత వేసుకోండి, ఎక్కువైతే వేసుకోకండి. మనం చపాతీ పిండిలాగా మొత్తం కలుపుకోవాలి కాబట్టి సరిపడినంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు అయితే బాగుంటాయి. పిండి అయితే బాగా కలపొచ్చు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫస్ట్ అయితే దీన్ని చేతితోటి కొంచెం కలపాలి. ఇలా పిండినంతా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే మనం కలుపుకోవాలి. ఒకేసారి కలపకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అయితే పిండినైతే ప్రిపేర్ చేసుకున్నాం మనం. ఇలా మెత్తగా రావాలి, ఏది ఉండలు లేకుండా శుభ్రంగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉండేలాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న దాన్ని 1 అవర్ అయితే పక్కన పెట్టేయాలి. మనం గిన్నెలో పెట్టేసి పైన క్యాప్ పెట్టేసి 1 అవర్ పక్కన నానబెట్టేయండి. తర్వాత అదే చిన్న గిన్నెలో మైదా పిండి తీసుకున్నాం కదా, అందులోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని మైదా పిండి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, అది మొత్తం తడయ్యే వరకు కొద్దిగా ఇంత ఆయిల్ పూసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ఇలా పేస్ట్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ మనం పక్కన పెట్టినాం కదా, తర్వాత ఇలా 1 అవర్ నానిన తర్వాత పిండినైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకొని కింద అయితే ఒక న్యూస్ పేపర్ పెట్టేయండి. ఒకవేళ మీరు కిచెన్లో మీ ఆ రాయి ఉంటుంది కదా కిచెన్లో, అక్కడ ఫ్లోర్ అయితే క్లీన్గా ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే క్లీన్గా లేని వాళ్ళైతే ఇలా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద కొద్దిగా పొడి పిండినైతే ఇలా చల్లుకొని పైనుండి చపాతీ పిండిలాగా ఈ పిండినైతే వేసుకొని చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం చపాతీలాగా పెద్ద చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా మన పిండి ఎంత ఉంటుందో అన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైనంత వరకు పెద్ద చపాతీలనే ప్రిపేర్ చేసుకోండి. మొత్తం అన్ని సైడ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చపాతీ తీసుకొని అందులోకి మనం ఫస్ట్ గిన్నెలో కలుపుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా పక్కన పెట్టుకొని కొంచెం పొడిగా పిండినైతే వేసుకొని పైన, తర్వాత మనం కలిపిన పేస్ట్ని ఇలా మొత్తం రుద్దుకోవాలి. చపాతీలోకి రుద్దేసి పైనుండి ఇంకో చపాతీ పెట్టేసి పొడి పిండిని మళ్ళొకసారి చల్లేసుకొని ఆ పేస్ట్ని కూడా కొంచెం రుద్దేసి అన్నిటికీ ఇలా అన్ని చపాతీలని ఒకదాని మీద ఒకటి అన్ని పెట్టేసి ఇలా మడత పెట్టేయాలి. ఇటు సైడ్ కూడా ఒకసారి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసి చపాతీలాగా పెద్ద చపాతీలాగా రెడీ చేసుకోవాలి.
ఇలా పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక చాకుతోటి అంటే ఒక కత్తి తీసుకొని ఇలా షేప్ లాగా మనమైతే కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. మీకు పెద్ద పెద్దవి కావాలన్నా కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఈ షేప్లో నేనైతే కట్ చేసుకున్న చిన్న చిన్నగా. ఇలా పిండినంతా అన్నిటినీ కట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వీటిని అయితే ఒక్కొక్కటిగా వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా అయితే చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. టీలోకి అయితే స్నాక్స్లోకి ఇలా ఎప్పుడైనా తినేయొచ్చు. చాలా బాగుంటాయి. 2 కప్స్ తోటే ఇన్ని ప్రిపేర్ చేసుకున్నాం మనం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.